ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అమెరికాలోని మన భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? కీలక హోదాలో ఉన్న మన భారతీయులను వదులుకునేందుకు టెక్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయా? ఉద్యోగం కోసమే అగ్రరాజ్యం వెళ్లాలనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నట్టుగానే ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఓన్లీ అమెరికన్లకే మేలు జరిగేటట్టే ఉన్నాయా? మన భారతీయుల పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? ట్రంప్ యొక్క వైఖరి, ఎస్, ఆయన ఆలోచన పద్ధతులు, ఆయన తీసుకునే నిర్ణయాలు ప్రతి రోజుకు మారుతూ ఉంటాయి. సో ఆయన నాడిని తెలుసుకోవటం మట్టికి అతి కష్టమైన పని. ఎస్, ఏ యాక్షన్ ప్లాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి 21వ శతాబ్దంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనే 3 ఏంటయ్యా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్. అందుట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ప్రెసిడెంట్ ట్రంప్ ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన చాలా సంచలనాత్మకంగా మారింది. ఏంటంటే చైనాలో ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంతా చైనాకి వెళ్ళిపోతుంది. భారత్ అంటే ఇండియాకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న ఇంజనీర్స్, టెక్నాలజీ క్యాపిటల్ అయిపోయింది ఇండియా. ఈ 2 దేశాలకి పక్కన పెట్టి లోకల్గా ఉన్న అమెరికన్స్కి, అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇవ్వండి అని ఆ యాక్షన్ ప్లాన్ని రిలీజ్ చేస్తా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, అమెరికన్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే ఎన్విడియా అనే కంపెనీ, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ కానీ, ఇంకా యాపిల్ కానీ, అమెజాన్ కానీ, ఇక రకరకాల మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే అమెరికాలో స్థిరపడి ఉన్నాయో, అంటే బారింగ్ ఇన్ఫోసిస్ ఇండియన్ కంపెనీ, అదర్వైజ్ మిగతా అన్ని అమెరికా కంపెనీసే కదా, వాళ్ళకి మట్టికి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అమెరికాలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వండి, అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఇవ్వండి. అంటే ఇన్ అదర్ వర్డ్స్ అమెరికా పౌరసత్వం ఉన్న వాళ్ళకి ఇవ్వండి అనే మాట ట్రంప్ చెప్పడం జరిగింది. అది చాలా సంచలనాత్మకమైంది. ఎందుకంటే భారతీయులుగా మనం ఆలోచించినప్పుడు టెక్నాలజీ, ట్రేడ్, సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్, ఇండియన్ బ్రెయిన్ ఈజ్ నెంబర్ 1. ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పినంత మాత్రాన ఈ కంపెనీలు ఏవైతే నేను ఇందాక చెప్పానో, మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, అమెజాన్ కానీ, ఎన్విడియా కానీ, యాపిల్ కానీ, ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పిందిని ఇండియన్స్ని తీసుకోకుండా ఏది జాబ్స్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ప్రాంప్ట్ ఇంజనీర్స్గా కానీ, సిస్టమ్ ఇంజనీర్స్గా కానీ ఏమి ఆపో. ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పిన దానికి వాళ్ళు ఏం పట్టించుకోరు. ఎందుకంటే మార్కెట్ నడిచేది, బిజినెస్ నడిచేది డిమాండ్, సప్లై. డిమాండ్ ఎంత ఉంది మార్కెట్లో ఆ ప్రస్తుతం ఆ ప్రోడక్ట్కి కానీ, ఆ సాఫ్ట్వేర్కి కానీ, సప్లై ఎంత ఉంది, సప్లై ఎక్కడి నుంచి వస్తుంది అన్నప్పుడు విపరీతమైన డిమాండింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిమాండ్ అని తట్టుకోగలిగిన సప్లై ఎక్కడి నుంచి ఉన్నాయంటే ఇండియా. భారత్, BHARAT. భారత్ అంటే నవీన గారు, నేను ఒక చిన్న నిర్వచనం, డెఫినేషన్ కూడా చెప్తున్నాను. బిల్డింగ్ ఏ హార్మోనియస్ అండ్ అడాషియస్ రాజ్ టు అడ్వాన్స్ ట్రేడ్, టెక్నాలజీ, టాలెంట్ అండ్ టూరిజం అండ్ టు డెసిమేట్ టెర్రరిజం. అంటే ఉగ్రవాదాన్ని నిర్మూలించి ట్రేడ్ని, టాలెంట్ని, టెక్నాలజీని ముందులకు తీసుకెళ్ళి, టూరిజాన్ని ముందుకు తీసుకెళ్తమే భారత్ యొక్క లక్ష్యం. సో భారత్ ఆర్ ఇండియా ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. వీటిల్లో విపరీతమైన టాలెంట్ మన దగ్గర, భారతదేశం దగ్గర ఉంది. ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పినంత మాత్రాన ఈ మల్టీనేషనల్ కంపెనీలు ఇండియన్స్ని హైర్ చేయకుండా ఆపవు. తప్పనిసరిగా ఇండియన్స్ మీద డిపెండ్ అవుతాయి. ఎందుకంటే ఆ శక్తి సామర్థ్యాలు, ఆ తెలివితేటలు భారత్ సొత్తు, మన ఇండియన్స్ సొత్తు. కాబట్టి నథింగ్ టు వర్రీ అబౌట్ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్స్ స్టేట్మెంట్ దట్ ప్లీజ్ రెడ్యూస్ ది నెంబర్ ఆఫ్ ఇంటేక్స్ ఫ్రమ్ ఇండియా అనే దాని మీద నథింగ్ టు వర్రీ. దిస్ ఈజ్ మై ఇన్సైట్ఫుల్ అనాలిసిస్ ఆర్ ఇన్-డెప్త్ అనాలిసిస్ బికాజ్ ఐ హ్యావ్ ఏ PhD ఇన్ అమెరికన్ స్టడీస్ ఫ్రమ్ ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. మార్కెట్ పరిస్థితులన్నింటినీ చూసి మాట్లాడుతున్నా. ఐ హ్యావ్ డన్ మై రీసెర్చ్ అండ్ టెల్లింగ్ యూ ఇండియా ఈజ్ గోయింగ్ టు బి దేర్ ఆన్ ది టెక్
engineering, mathematics, medicine, or science, you cannot imagine workforce without major lines share by Indians. ఎస్ ఇతర దేశాలతో కూడా పెట్టుబడులు కూడా పెట్టొద్దు అని చెప్పి కూడా మన జరిగిన మీటింగ్లో చెప్పడం జరిగింది. మరి ఇదేంటి సార్, మరి బిజినెస్ పరంగా కూడా అంటే కొన్ని ఆక్షన్స్ అనేవి పెడుతున్నారా ట్రంప్? అంటే ఆయన ఏమన్నారంటే మేడం, సెకండ్ పాయింట్ ఆయన స్పీచ్లో, రాడికల్ గ్లోబలైజేషన్ అనేది తగ్గించండి. అంటే గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, అమెరికనైజేషన్లో భాగంగా టాలెంట్ని మనము వేరే వేరే దేశాల నుంచి అమెరికాకి ఇన్వైట్ చేస్తున్నాం. ఆ ఇన్వైట్ చేసే ప్రాసెస్లో లోకల్స్ అంటే అమెరికాలో పుట్టి పెరిగిన అమెరికన్ సిటిజన్స్కి తక్కువ అవకాశాలు ఇచ్చి అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాల్లో, తెలుగులో చెప్తున్నాను ఎందుకంటే దిస్ ఇస్ ట్రంప్స్ సినాప్సిస్. అదే మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మాగా అనే నినాదంతో ఆయన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో గెలిచారు. ఆబ్వియస్లీ అంటే తప్పనిసరిగా ఖచ్చితంగా ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన యొక్క స్పీచెస్ అమెరికన్స్ని సంతృప్తిపరిచే విధంగా ఉంటాయి. అమెరికన్ ఆడియన్స్ని, అమెరికన్ ఎలక్టరేట్ని ప్రోత్సహించే విధంగానే మాట్లాడతాడు, కానీ ఏ ప్రెసిడెంటు దానికి వ్యతిరేకంగా మాట్లాడలేడు. సో రిపబ్లికన్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఎదురుగా అధికారంలోకి రాడు, ఎందుకంటే 2 times అయిపోయింది. అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం యూ కెనాట్ బి ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నాట్ మోర్ దాన్ ట్వైస్ ఆర్ 2 times. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ ఫినిషింగ్ హిస్ సెకండ్ టర్మ్ ఆల్సో. 100% he will not come back to power. బట్ రిపబ్లికన్ పార్టీ, ఆయన ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే అమెరికన్ ఆడియన్స్ని, అమెరికన్ ఓటర్స్ని దృష్టిలో పెట్టుకొని ఇలానే మాట్లాడాలి. ఏది మేక్ అమెరికా గ్రేట్ అగైన్, ఎక్కువ అమెరికన్స్కి అవకాశం ఇవ్వండి అని. సో చైనాతోనూ ఇండియాతోనూ అమెరికా వ్యాపారం ఆపుకోలేదు, అట్లాగని అమెరికన్స్ని తక్కువ చేసి మాట్లాడడం లేదు. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ వెరీ diplomatic in that sense, but at the same time very straightforward in appealing to the American public. సో ఈ రాడికల్ గ్లోబలైజేషన్లో భాగంగా వేరే దేశాలని ఎక్కువగా అమెరికాకు ఆహ్వానించి అమెరికాలో ఉన్న లోకల్స్ని పొట్టకొట్టద్దు అని సింపుల్ క్లియర్ వర్డ్స్లో ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్నారు. అది ఎంతవరకు ఆగుద్ది, ఆయన చెప్పినంత వరకు మాత్రాన ఆగుద్దా అంటే ఆగదు. ఎందుకంటే చెప్పాను మీకు ఇందాక, మనం సుమన్ టీవీ బిజినెస్లో మాట్లాడుకుంటున్నాం. ఇదంతా బిజినెస్ ఈజ్ ఆల్ అబౌట్ డిమాండ్ సప్లై. మార్కెట్లో దేనికి డిమాండ్ ఉంది, సప్లై ఎంత ఉంది, ఎక్కడి నుంచి వస్తుంది అని చూసుకున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఉన్న డిమాండ్ ప్రకారము ఎమర్జింగ్ టెక్నాలజీస్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 6G, మెటావర్స్, యు నేమ్ ఆల్ దీస్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, న్యూ నెట్ అంటారు, NET నెట్, న్యూ ఎమర్జింగ్ టెక్నాలజీస్, వీటికి డిమాండ్ ఉంది మేడం. ఈ డిమాండ్కి సప్లై కావాలి కదా. ఆ సప్లై ఎక్కడి నుంచి వస్తుందయా అంటే నెంబర్ 1 భారత్, ఇండియా, బికాజ్ అవర్ బ్రెయిన్ పవర్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. జై హింద్. డాక్టర్ రమేష్ కన్నగంటి.